నాన్నగారు నియోజకవర్గం 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉండారు, మంత్రిగా చేసి ఉండారు. సేమ్ అదే నియోజకవర్గంలో మరలా అంటే కోర్స్ ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత సేమ్ అదే ఏరియా మీకు వచ్చింది. కాకపోతే అంతకుముందు కంకిపాడు కాన్స్టిట్యున్సీ కింద ఉండేది, ఇప్పుడు విజయవాడ ఈస్ట్ అయింది కదా. సో మరలా ఆయన వారసుడిగా మీరు అడుగుపెట్టారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఆ ప్రజలతో ఆ అనుబంధం? అంటే నేను నా 18 ఏట నుంచిగా తిరుగుతాను. అవునవును. నా 18 ఏట నుంచి కదా ప్రతి కొండగానే ఉండి మా కొండ ప్రాంతం, అవునవును, లేదా మా పట్టమటి ప్రాంతం, ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడిన మా నియోజకవర్గంలో ఏర్పడిన కృష్ణలంక ప్రాంతం అన్నీ గారా ప్రతి ఇంటికి గారా నేను రోజు తిరిగేవాడిని. నేను కాలేజ్ సెలవులకు అని చెప్పి వచ్చినా నెహ్రూ గారు నేను ప్రతి ఇంటికి తిప్పేవారు. ఓకే, అప్పటి నుంచే ప్రతి ఒక్కరితో గారా నేను క్లోజ్నెస్. నాకు మా నాయకులకి కార్యకర్తలకి ఎందుకంటే ఎప్పుడు గ్యాప్ రాంది దానికే. దానికి ఏ రోజు గారు గ్యాప్ రాంది, నేను వాళ్ళతో మమేకం అయిపోయి అన్ని విధాలుగా ఉంటాను కాబట్టి ఏ రోజు గారు మాకు గ్యాప్ రాదు. సో ఇదేంటంటే పుట్టి పెరిగింది తిరిగిన ప్లేస్ కాబట్టి ఎక్కడ గారు నెహ్రూ గారు ఏ విధంగా అయితే వాళ్ళకి అవైలబిలిటీలో ఉన్నారో, నెహ్రూ గారు ఏ విధంగా అయితే చేసేవారో ఈరోజు అదే విధంగా చేస్తానికి ఉండటానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఆ విధంగా ముందుగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తాం కూడా అనుకుంటున్నాం. మీ నాన్నగారు ఉండగా ఆయన అనుచరులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఆయన వారసులు మీరు వచ్చారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది మీరు వెళ్ళినప్పుడు? అంటే చెప్తున్నాం కదా సార్, ఈరోజు 70 ఏళ్ళు 80 ఏళ్ళు గారా మేమందరం గారు ఎదుగో నెహ్రూతో తిరిగేవాళ్ళం, నెహ్రూ ఇదని చెప్పి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు ఉంటారు. అవును, వాళ్ళ పిల్లలు మేము కాలేజ్ టైంలో మేమందరం గారు యుఎస్ నెహ్రూ గారితో తిరిగేవాళ్ళం చెప్పి వాళ్ళ పిల్లలు నా ఫ్రెండ్స్ అవుతారు. అంటే మా ఏజ్ గ్రూప్ అంటే 3 జనరేషన్స్ గారా చాలా మంది నెహ్రూ గారిని ప్రేమిస్తాం కానివ్వండి, లేకపోతే అభిమానిస్తాం కానివ్వండి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళతో మమేకమయ్యారు. ఏ ఇష్యూ వచ్చినా ఈ ఆఫీస్కి కానివ్వండి, ఇంటికి కానీ ఎవరైనా వస్తే ఏ రోజు గారు పార్టీలు చూడం మేము, ఏ రోజు గారు పార్టీలు చూడం. కేవలం మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనం పని చేసి పంపించాలని చెప్పిన ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ రోజుకి చాలామంది అంటే ఈ నియోజకవర్గంలో చాలామంది పార్టీలతో, కులాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా నెహ్రూ గారు అన్నది అది ఈరోజు ఆయన వాళ్ళ అబ్బాయిగా మాకు అందరూ గారు ఎప్పుడు సహకరిస్తారు. డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అంటే ఎప్పుడు 24 hours. సూపర్. అయితే ఫైనల్గా చెప్పండి, మీ నియోజకవర్గంలో మీ భవిష్యత్ ప్రణాళిక ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా ఉంది? సార్ ఈరోజు దాదాపుగా అంటే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, మరీ ముఖ్యంగా మేజర్ థింగ్స్ మా రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల పట్టాలు ఇవన్నీ గారా మ్యాక్సిమం అన్నీ గారు ఫినిష్ చేసాం. రేపు మళ్ళీ ప్రజల ఒక ఆశీర్వాదంతో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, వాళ్ళ దీవెనలతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మిగిలిపోయిన కొన్ని ఇష్యూస్ మిగిలిపోయినా, లేకపోతే కొండ ప్రాంతాలు ఇంకా డెవలప్ చేసే విధంగా మా కృష్ణలంక కరకట్ట ప్రాంతం మొత్తం రిటైనింగ్ వాళ్ళు పెట్టి ఆ బారు మొత్తంగా ఇంకా డెవలప్ చేసే విధంగా జగన్, అదేవిధంగా మా పట్టమట కాలనీ ప్రాంతాలు గారా అక్కడ ఉన్న కొంతమందికి మా కొండ ప్రాంతాలకు ఇళ్ల పట్టాలు కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ గారు పూర్తి చేసి ఈరోజు తూర్పు నియోజకవర్గం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఎవరన్నా క్వశ్చన్ చేశారనుకోండి డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ చేశారని చెప్పండి, మా కాన్స్టిట్యున్సీ చూపించండి అని చెప్పాను. సో 175 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గంలోనే ప్రధానంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ 170 నియోజకవర్గాలు జరిగినాయి. కానీ కొంతమంది క్వశ్చన్ చేస్తారు కదా, తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి జరగట్లేదు. ప్రతిపక్ష పార్టీలు కాదు, మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ జరగనంత పని ఇక్కడైతే జరిగింది. సరే ఒకసారి జరగలేదు అనేది అవాస్తవం. ఒకసారి 170 నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ జరిగింది, దాని ఎటువంటి సందేహం లేదు. సరే ప్రచారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రచారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాని మీద అబద్ధ ప్రచారం చేసేవాళ్ళు కొన్ని మీడియాస్ ఉంటాయి, లేకపోతే వేసిన రోడ్ని తవ్వేసి అదిగో రోడ్డు వేయలేదని చెప్పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరుగా ఉంటారు. కానీ ఈరోజు నేను మా నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి ఏం చేసామో చెప్పగలిగే ఆ కెపాసిటీ అన్ని గారు ఉన్నాయి కాబట్టి, అంటే మేము చేసాం కాబట్టి నేనేం అబద్ధాలు చెప్పట్లా, లేకపోతే జరగని నేనేం చెప్పట్లా. జరిగింది ఇదిగో మేము జరిగింది, ఇది మేము చేసామని చెప్పుకునే డేటా మా దగ్గర ఉంది, కళ్ళకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదా అంటే చూరు జరిగిందని చెప్పిన ఉదాహరణకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఉంది. పైపెచ్చు మొన్న జరిగిన ఎన్నికల్లో
ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనేది దాని అర్థం. సరే సార్. సో ఎనీహౌ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు చాలా విలువైన సమయాన్ని గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.